కొందరు ఇది ముమ్మాటికి బాలయ్య సినిమా నుంచి లేపేసిన జిరాక్స్ కాపీ అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం దర్శకుడికి మద్దతు. అఖిల్ లెనిన్ సక్సెస్ పుణ్యమా అని 1999 నాటి బాలయ్య ఐకానిక్ సీన్తో ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ షేక్. అఖిలేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం మొదటి వీకెండ్లోనే 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ నెట్టింట పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలోని ఒక కీలక సన్నివేశం నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం నుండి అచ్చుగుద్దినట్లు దింపేశారంటూ నెటిజన్లు సాక్ష్యాలతో వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. లెనిన్ క్లైమాక్స్ పైన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద చర్చ. బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం అచ్చుగుద్దినట్లు దింపేశారంటూ నెటిజన్లు ఫైర్. సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా నెటిజన్లు. ఇక స్టోరీలోకి వెళ్తే, అఖిలేని అఖిల్ నటించిన లెనిన్ చిత్రం మొదటి వీకెండ్లోనే 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ నెట్టింట పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం 1999 నాటి నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం కృష్ణబాబు నుంచి అచ్చుగుద్దినట్లు దింపేశానంటూ నెటిజన్లు సాక్ష్యాలతో వీడియోలను షేర్ చేస్తున్నారు. హీరో కంటి చూపు తాత్కాలికంగా కోల్పోవడం, విలన్ల కుట్రతో హీరోయిన్ను హీరో చేతులతోనే చంపించే సీన్ రెండు సినిమాల్లో ఒకేలా ఉండడంతో కొందరు దీనిని జెరాక్స్ కాపీ అని విమర్శిస్తున్నారు. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త యాక్షన్ డ్రామా లెనిన్ అదిరిపోయే కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ని ఊచకొతుకొస్తోంది. అఖిల్ సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ అనుభూతిని ఇస్తోంది. థియేటర్లలో ఈ ట్విస్టులకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇదే క్లైమాక్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద చర్చకు తెరలేపింది. లెనిన్ క్లైమాక్స్ చూసిన కొందరు పాత తరం సినిమా అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోలికను తెరమీదకు తెచ్చారు. 1990లో నందమూరి బాలకృష్ణ, మీనా హీరోయిన్లుగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్ణబాబులోని ఒక కీలక ఘట్టాన్ని లెనిన్ టీం అచ్చుగుద్దినట్లు దింపేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి రెండు సినిమాల క్లిప్పింగ్స్ను పక్కపక్కనే పెట్టి మరీ వీడియోలను షేర్ చేస్తుండడంతో ఈ అంశం కాస్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కృష్ణబాబు చిత్రంలో విలన్ హీరో కళ్ళల్లో కారం కొట్టి తాత్కాలికంగా అందుని చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా గట్టిగా అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కుతారు. ఆ పైన చూపులేని హీరో బాలకృష్ణ చేతికి పదునైన కత్తి ఇచ్చి మోసపూరితంగా తన చేతులతోనే హీరోయిన్ని చంపేలాగా ఒక భయంకరమైన కుట్ర పన్నుతారు. సరిగ్గా ఇదే సీన్ని లెనిన్ ప్రీ క్లైమాక్స్లో రిపీట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో కూడా విలన్ మనుషులు హీరో కళ్ళల్లో ఒక కెమికల్ పౌడర్ పోసి చూపు లేకుండా చేయడం, హీరోయిన్ నోట్లో గుడ్డలు పెట్టి కట్టేయడం చేస్తారు. చివరకు హీరో లెనిన్ చేతులతోనే భారతి ప్రాణాలు పోయేలాగా విలన్ వ్యూహం రచిస్తాడు. ఈ రెండు సీన్లు ఒకేలా ఉండడంతో నెటిజన్లు సైతం షాక్కి గురవుతున్నారు. ఈ సన్నివేశం పైన సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇది ముమ్మాటికి బాలయ్య సినిమా నుంచి లేపేసిన జిరాక్స్ కాపీ అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం దర్శకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. నాటి కృష్ణబాబు చిత్రంలో బాలకృష్ణ పండించిన ఆ బరువైన ఎమోషన్ను నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు అఖిల్ నటన ద్వారా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారని, అందుకే ఈ సీన్ ఇంతలా క్లిక్ అయిందని సమర్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అఖిల్ లెనిన్ సక్సెస్ పుణ్యమా అని 1999 నాటి బాలయ్య ఐకానిక్ సీన్ ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.